హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం చూస్తున్నట్టుగా ఈ పర్టికులర్ ఫిబ్రవరి సెకండ్ వీక్లో చాలా వరకు చాలా వరకు కంపెనీస్ ఐపీఓస్తో మనం ముందుకు రావడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనం ఇంకో కంపెనీ ఏదైతే ఐపీఓకి వస్తుందో ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఆ ఒక కంపెనీ గురించి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తోటి నేను మీ ముందుకి వచ్చేసాను. మేము చేస్తున్న వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఈ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ షేర్ మార్కెట్స్కి సంబంధించి మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఇమీడియట్గా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుందని అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ ద వీడియోస్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ద వర్డ్. సో నేను మీ సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం ఇంకో ఐపీఓ రివ్యూని చేయడానికి వెళ్ళిపోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వెంటనే వీడియోలోకి. మనం ఈరోజు మాట్లాడుకోబోయే కంపెనీ చాలా డిఫరెంట్ కంపెనీ. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న కంపెనీస్ కన్నా ఇది కొంచెం ఇట్స్ అ డిఫరెంట్ కంపెనీ. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఓనింగ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనమాట. సో ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ద్వారా అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ని కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ హ్యాండిల్ చేస్తారనమాట ఈ పర్టికులర్ కంపెనీ. ఈ కంపెనీ పేరే రైల్టెల్. సో మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీని సెప్టెంబర్ 26 ఇయర్ 2000లోనే గవర్నమెంట్ కంపెనీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్టికులర్ అథారిటీ తోటి అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లోని ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారనమాట. అంటే ప్రైమరీ మోటివ్ ఏంటి అసలు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికని మనం చూసుకుంటే, మనం ఇండియన్ రైల్వేస్లో ఆర్ ఈ రైల్వేస్కి సంబంధించిన ఏ అయితే ఆపరేషన్స్ ఉంటాయో వాటిని ఆప్టిమైజ్ చేస్తూ వాటిని డిజిటల్ సైడ్లోకి మూవ్ చేస్తూ ఆ డిజిటలైజేషన్స్లో ఇంప్రూవ్మెంట్స్ చేయడం కోసం బేసికల్గా ఈ కంపెనీని ఈ సెక్టార్లో నిర్మించడం జరిగిందనమాట. బట్ ఇది మాత్రమే కాదండి, ఈ కంపెనీకి అడిషనల్ రెవెన్యూ జనరేట్ అయ్యే సర్వీసెస్ని వీళ్ళు అడిషనల్గా కూడా చేస్తూ అదర్ టైప్ ఆఫ్ సర్వీసెస్తో కూడా ఈ కంపెనీ ముందుకొచ్చిందనమాట. అంటే బేసికల్గా వీళ్ళు నెట్వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎలా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు? ఇండియన్ రైల్వేస్కి కదా మేజర్గా క్యాటర్ చేస్తున్నారని చూస్తున్నట్టయితే, ఎలాగైతే మనకి రైల్వే ట్రాక్స్ని వీళ్ళు లే చేశారో ఆ పక్కనే వీళ్ళు ఆప్టిక్ ఫైబర్స్ని కూడా లే చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా వీళ్ళు లే చేస్తూ ఇప్పుడు యాజ్ ఆఫ్ June 30, 2020 మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 55,000 కిలోమీటర్స్ని వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేసేసారండి. అండ్ ఇలా వీళ్ళు కవర్ చేస్తూ దాదాపుగా 5,677 రైల్వే స్టేషన్లని కూడా టచ్ చేస్తూ కవర్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో ఈ రైల్టెల్ అనే కంపెనీ మనం మినీ రత్న అని కూడా, అంటే కేటగిరీ 1లో మినీ రత్న అని కూడా దీన్ని మనం రెఫర్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ గవర్నమెంట్ ఓన్ కంపెనీ. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కంపెనీ ఏ ఒక్క సెక్టార్ ఆర్ ఎలాంటి ఇండస్ట్రీలోకి వస్తుంది అని అంటే ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్. అంటే వీళ్ళు నెట్వర్క్కి సంబంధించిన సర్వీసెసే కాకుండా ఈ పర్టికులర్ టెలికమ్యూనికేషన్స్కి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో వీళ్ళు ఉన్నారన్నమాట. అండ్ వీళ్ళు ఈరోజు ఇండియాలో దాదాపుగా లార్జెస్ట్ న్యూట్రల్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్గా వీళ్ళు నిలిచారన్నమాట. దాని యొక్క డీటెయిల్స్ అండ్ వీళ్ళు ఎలాంటి ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అన్న దాని మీద మనం నెక్స్ట్ చూసేద్దాము. సో ఈ కంపెనీ రైల్టెల్ ఒక సర్వీసెస్ని మనం 4 భాగాలు ఆర్ 4 కేటగిరీస్గా తీసుకొచ్చు అనమాట. ఫస్ట్ కేటగిరీ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ సర్వీసెస్. అంటే వీళ్ళు ఈ సర్వీసెస్లోనే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కానివ్వండి, టెలి సర్వీసెస్ అంటే ఏంటి, ఇప్పుడు వాయిస్, డేటా, ఫ్యాక్స్ అండ్ వీడియోస్ ఇలాంటివన్నీ మనం మల్టీమీడియా ఏవైతే మనం నెట్ ఆర్ ఇంటర్నెట్ ద్వారా మీడియం కింద మనం ట్రాన్స్మిట్ చేసుకుంటామో లాంగ్ డిస్టెన్సెస్కి, అలాంటి ఒక సర్వీసెస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ మనకే కాదండి జనరల్ పబ్లిక్ కూడా కాకుండా వీళ్ళు ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ బేస్డ్ కూడా వీళ్ళు క్లయింట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళకి ఇంటర్నెట్ లీజ్డ్ లైన్స్ అంటే వాళ్ళకి కూడా వీళ్ళు నెట్వర్క్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ లీజ్ బేసిస్లోని కస్టమర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారనమాట. అది వీళ్ళ కేటగిరీ 1 ఆర్ టైప్ 1 సర్వీసెస్. టైప్ 2 సర్వీసెస్ వీళ్ళు టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆర్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ సిస్టమ్స్ని స్టోరేజ్ చేయడానికనో ఆర్ వాటి యొక్క పవర్ కెపాసిటీ కానో ఆర్ ఆ సిస్టమ్స్కి తగినట్టు మన కూలింగ్ ఎఫెక్ట్స్ ఉండాలి. సో ఆ కూలింగ్కి సరిపడా సర్వీసెస్ కానివ్వండి, ఆర్ ఇప్పుడు మనకి చాలా క్లయింట్స్కి సర్వర్ సిస్టమ్స్ చాలా ఒక ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ డేటాని మనం మెయింటైన్ చేస్తాం. అలాంటి సర్వర్స్కి వీళ్ళు ఫిజికల్గా సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలాగా ఇదివరకే ఈ మాత్రమే కాకుండా అదర్ రిలేటెడ్
డెడికేటెడ్ సర్వీసెస్ ఏదైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తగినట్టు ఆర్ కంపెనీకి ఆర్ క్లయింట్కి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ టెలికమ్యూనికేషన్స్లో ప్రొవైడ్ చేయాలో అలాంటి సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. టైప్ 3 సర్వీసెస్, ఇది మేనేజ్డ్ డేటా సెంటర్ అండ్ హోస్టింగ్ సర్వీసెస్. సో ఇప్పుడు మనం చాలా మట్టుకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆధార్ ఆథెంటికేషన్ సర్వీసెస్. సో మనం ఎప్పుడైతే యూడిఐ ఈ వీల్ని చేసి మనం ఆధార్ ఆథెంటికేట్ చేయాలనుకుంటే మనకు ఆ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వీళ్ళు అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదే కాకుండా వీళ్ళు అప్లికేషన్ హోస్టింగ్ కానివ్వండి ఆర్ ఫైర్ వాల్ సర్వీసెస్, ఒక సిస్టమ్ సెక్యూరిటీస్కి ఆర్ సెక్యూరిటీస్నే ఫైర్ వాల్స్ అంటారనమాట. జనరల్గా సిస్టమ్ సెక్యూరిటీస్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ వాడతాము. అలాంటి సర్వీసెస్ కూడా వీళ్ళు ఇస్తారు. ఇవే కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా చేస్తారు. సో ఇవన్నీ వచ్చి డేటా మేనేజ్ సర్వీసెస్ అండ్ ఆ డేటా సెంటర్స్లోని అండ్ వెబ్ హోస్టింగ్ ఆ సర్వీసెస్లోకి వస్తాయన్నమాట. అండ్ ఫోర్త్ వన్, వీళ్ళు టిపికల్ ఆర్ ఇండివిజువల్ క్లయింట్స్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ ఈ పర్టికులర్ క్లయింటే బిగ్గెస్ట్ క్లయింట్ అండ్ వాళ్ళు దాదాపుగా 25% వీళ్ళకి రెవెన్యూని జనరేట్ చేసి ఇస్తారండి. సో ఈ క్లయింట్కి ఏ సర్వీసెస్ చేస్తారు అని చూసుకున్నట్టయితే కంప్లీట్గా సిస్టమ్స్ ఇంటగ్రేషన్. సో ఇండియన్ రైల్వేస్ తగినట్టు కంప్లీట్గా వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏవేవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా వీళ్ళే బ్యాక్ ఎండ్ నుంచి సర్వీస్ ప్రొవైడర్స్గా ముందుంటున్నారు. సో వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ మాత్రమా అని చూసుకుంటే ఇండియన్ రైల్వేస్ లాగా మిగతా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానివ్వండి, భారత్ నెట్ కానివ్వండి ఆర్ కోల్ ఇండియా అండ్ నెట్వర్క్ నాలెడ్జ్ నెట్వర్క్, సో ఎన్కేఎన్, సో ఇలాంటి చాలా ఒక పబ్లిక్ కంపెనీస్ వీళ్ళ యొక్క క్లయింట్స్. సో వీళ్ళందరికీ కూడా డెడికేటెడ్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఈ 4 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేయడమే కాకుండా ఆర్ మనకి ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం నంబర్స్లో మాట్లాడితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనకి. సో వీళ్ళ యొక్క సర్వీసెస్ ఎలాగ వీళ్ళకి రెవెన్యూ షేర్ని డిటర్మైన్ చేస్తుందని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. సో వీళ్ళ యొక్క రెవెన్యూ మనం తీసుకున్నట్టు అయితే దాదాపుగా వీళ్ళకి 1130 కోట్లు వచ్చిందనమాట. ఈ 1130 కోట్లలో ఈ సర్వీసెస్ యొక్క షేర్స్ ఎలాగున్నాయి అనేది మనం చూద్దాము. సో దాదాపుగా వీళ్ళకి చాలా ఎక్కువ శాతం రెవెన్యూ వచ్చింది ఏంటని చూసుకున్నట్టయితే వీళ్ళకి నెట్వర్క్ సర్వీసెసేనండి. సో వీళ్ళు ఎలాగైతే ఈ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అని ప్రొవైడ్ చేస్తారో ఆ పర్టికులర్ సర్వీస్ ద్వారా వీళ్ళకి దాదాపుగా 52% ఆఫ్ రెవెన్యూ వచ్చింది. అంటే 1130 క్రోర్స్లో దాదాపుగా 581 కోట్ల వరకు ఈ పర్టికులర్ సర్వీసెస్ ద్వారా వీళ్ళకి రెవెన్యూ రావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఏంటని చూసుకుంటే వీళ్ళు ఇండివిజువల్ క్లయింట్స్కి ఎలాగైతే వీళ్ళు ఇండియన్ రైల్వేస్ అండ్ అదర్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్కి వీళ్ళు క్యాటర్ చేస్తున్నారు కదా, అందులోంచి వీళ్ళకి దాదాపుగా 34% 34% ఆఫ్ ద రెవెన్యూ. అంటే నంబర్స్లో చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 1130 క్రోర్స్ వీళ్ళకి దాదాపుగా 383 క్రోర్స్ ఈ పర్టికులర్ సర్వీసెస్ నుంచి వస్తుందండి. నెక్స్ట్ ప్లేస్ ఏంటని మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్. ఈ పర్టికులర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు 12% ఆఫ్ ద రెవెన్యూ తీసుకుంటున్నారు. అంటే టోటల్లో 12% ఈ యొక్క సర్వీసెస్ ద్వారా వస్తున్నాయి. దాదాపుగా 135 కోట్లు ఈ సర్వీస్ ద్వారా వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వీళ్ళు మేనేజ్ డేటా సెంటర్స్ అండ్ వెబ్ హోస్టింగ్ ఈ పర్టికులర్ సర్వీస్ ద్వారా వీళ్ళకి చాలా తక్కువలో అంటే 3% షేర్ ఫర్ 28 క్రోర్స్, ఆల్మోస్ట్ 1130లో 28 క్రోర్స్ ఈ పర్టికులర్ సర్వీస్ నుంచి వస్తుందన్నమాట. సో ఇదండి ఈ కంపెనీ యొక్క షార్ట్ అండ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండ్ వాళ్ళ యొక్క సర్వీసెస్ ఆర్ ఆ సర్వీసెస్ యొక్క రెవెన్యూ షేర్స్ అనమాట. సో ఈ కంపెనీ గురించి ఇంకా మనం తెలుసుకోవడానికి బెటర్గా ఎప్పుడు మనం ఫినాన్షియల్స్ అనలైజ్ చేసుకుంటే మనకు ఒక గ్రిప్ వస్తుంది అనమాట ఎప్పుడు ఈ కంపెనీకి సంబంధించినంత వరకు. సో ఇప్పుడు మనం ఫినాన్షియల్స్ చూద్దాము. ఫినాన్షియల్స్ మనం ఎలాగో అన్ని ఐపీఓస్కి 31/3/2018 నుంచి లాస్ట్ హాఫ్ ఇయర్, బికాజ్ మనకు ఆ పర్టికులర్ రిజల్ట్సే ఉన్నాయి కాబట్టి టిల్ 30th September 2020 వరకు మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, రెవెన్యూ అండ్ అసెట్స్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ కంపెనీకి కూడా మనం మొదటిగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే 134 కోట్లు ఉందన్నమాట 2018లో. ఇదే 2019లో 135 కోట్లు అయింది. దాని దగ్గర నుంచి 141 క్రోర్స్ 141 కోట్లకి అది పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ హాఫ్ ఇయర్కి దాదాపు 45.58 కోట్లు, అంటే నెక్స్ట్ హాఫ్ ఇయర్కి ఇంకా మనకి రిజల్ట్స్ లేవు కాబట్టి ఇలాగే ఈ ట్రెండే కంటిన్యూ అయితే దాదాపు వీళ్ళకి 90 to 95 క్రోర్స్ వరకు రావచ్చు.
బట్ యాక్చువల్ ఫిగర్స్కి మనం వేచి చూడాలన్నమాట. అలానే వీళ్ళ రెవెన్యూ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే చాలా స్టేబుల్గానే ఓవర్ ద ఇయర్స్ పెరిగినాయండి. వీళ్ళు 2018లో దాదాపు 1020 కోట్లతో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫస్ట్ హాఫ్ ఇయర్కి 550 కోట్ల వరకు వాళ్ళు రిపోర్ట్ చేశారనమాట. వీళ్ళ రెవెన్యూ డీటెయిల్స్ వరకు మనం చూసుకున్నట్టయితే. అండ్ వీళ్ళ యొక్క అసెట్స్ కూడా 2018 నుంచి లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఇయర్కి మనం చూసుకున్నట్టయితే 2322 కోట్ల నుంచి దాదాపు 2480 కోట్ల వరకు రిపోర్ట్ చేశారనమాట. సో వీళ్ళ యొక్క ఫినాన్షియల్స్ అన్ని చాలా వరకు స్టేబుల్గానే మనకు కనిపిస్తున్నాయి. అలానే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ ఇయర్కి మనం చూసుకున్నట్టయితే దాదాపు 8% ఉందన్నమాట. అలానే వీళ్ళ యొక్క పిఈ రేషియో మనం కంపేర్ చేసుకుంటే 20 టైమ్స్ ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ యావరేజ్ చూసుకున్నట్టయితే 22 టైమ్స్. అంటే ఇది రిలేటివ్గా మనం ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా ఒక స్టేబుల్గా పర్ఫామ్ చేసే కంపెనీ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదండి రైల్టెల్ యొక్క కంపెనీ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ అండ్ వాటి యొక్క ఫినాన్షియల్స్. ఇప్పుడు నెక్స్ట్ క్విక్లీ మూవింగ్ ఆన్, మనం ఈ ఏ ఇండస్ట్రీకి ఇది సంబంధించింది అని మనం ఒక చిన్న పర్టికులర్ అనాలిసిస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ ఇండియాలోని ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని 3 భాగాలుగా విడతీసి చూస్తారన్నమాట. ఏంటంటే వైర్లెస్ సర్వీసెస్ గాను, వైర్ లైన్ సర్వీసెస్ గాను, ఆర్ ఎంటర్ప్రైజ్కి సంబంధించిన సర్వీసెస్ కానివ్వండి. వైర్లెస్ అంటే సింపుల్ అండి, మనం మొబైల్ ఫోన్స్ను కాల్ చేస్తాము, ఎస్ఎంఎస్ సర్వీసెస్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఇప్పుడు కొత్తగా మనకి ఓటీటీ కూడా వచ్చేసింది అనమాట. దాని ద్వారా మనం చాలానే పిక్చర్స్ అవన్నీ వాచ్ చేస్తుంటాం. సో ఇవన్నీ వైర్లెస్ సర్వీసెస్ కేటగిరీలోకి వస్తాయి. వైర్ లైన్ సర్వీసెస్ అంటే మనం ట్రెడిషనల్గా ల్యాండ్ లైన్స్ వాడుతూ ఫోన్లో కాల్ చేసే వాళ్ళం కదా, అది పర్టికులర్ ట్రెడిషనల్ సర్వీసెస్. అండ్ కొంతమంది బ్రాడ్బ్యాండ్ని కూడా వైర్స్ ద్వారా కనెక్ట్ చేసుకుంటారు. సో అది కూడా వైర్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా ఈ వైర్ లైన్లోకి వస్తాయి అన్నమాట. అండ్ ఎంటర్ప్రైజెస్ సర్వీసెస్ చూసుకుంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి కానీ అందులో ఉన్న యూజర్స్కి కానీ ఎప్పుడైతే మనం టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తామో అది టుగెదర్గా ఆ యూనిట్ని మనం ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ సర్వీసెస్ గాను మనం చెప్పుకుంటాం అన్నమాట. మన టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా, ద ట్రాయ్, వాళ్ళు ఏమన్నారు అని అంటే దాదాపుగా ఈ ఇయర్ 2020 ఎండ్ లోపల ఇంటర్నెట్ని వాడేవాళ్ళు, అంటే ఇంటర్నెట్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు యూజర్ బేస్ ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాదాపుగా 690 మిలియన్ ఉండొచ్చు అని అన్నారు. అలానే ఇది 2020 నుంచి 2025 వరకు ఈ పర్టికులర్ యూజర్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దాదాపుగా 5-7% వరకు పెరగచ్చు అని కూడా చెప్పారనమాట. సో వీళ్ళ యొక్క ఈ సిఏజిఆర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ 2025 లోపుగాను ఈ 690 మిలియన్ విల్ బీ ఇంక్రీజింగ్. అంటే 690 మిలియన్ దాదాపుగా 990 మిలియన్ సబ్స్క్రైబర్స్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఆర్ ఎస్టిమేట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ పెరిగితే ఈ యొక్క ఇండస్ట్రీ యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే ఈ ఇండస్ట్రీలో ఉన్న ఈ కంపెనీకి కూడా మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్సే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ ఇండస్ట్రీలో చాలామంది ఎంట్రన్స్ రావడానికి ట్రై చేశారండి. బట్ వాళ్ళు సస్టైన్ అవ్వలేకపోయారు. మేబీ కాంపిటీషన్ వల్ల, వాళ్ళు అగ్రెసివ్ ప్రైజింగ్తో లోపలికి వచ్చి దాని తర్వాత వాళ్ళు అసలు నిలబడలేకపోవడం, ఇలా చాలా రీజన్స్ వల్ల 8 మంది ఎంటర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం 4గా మిగిలేరన్నమాట. సో వీళ్ళు ఎప్పుడైతే మర్జ్ అయిపోయారో ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోని రికవరీ రేట్ అంటే 98% రికవరీ సైన్స్ కనబడడం స్టార్ట్ అయింది. సో 2019 నుంచి పోల్చుకుని మనం చూసినట్టయితే ఒక పర్టికులర్ క్రెడిట్ రేటింగ్ ఆర్ ఆ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ 2 ఫిజికల్ ఇయర్స్లోని డెఫినెట్గా ఈ ఇండస్ట్రీ మంచిగా రికవర్ అయ్యి గ్రోత్ వైపు నడిచే ఛాన్సెస్ చాలా వరకు కనపడుతున్నాయని మనకి ఎస్టిమేట్స్ చెప్పారన్నమాట. సో ఇదండి ఈ ఇండస్ట్రీకి తగిన పర్టికులర్ అనాలిసిస్. సో మనం ఇండస్ట్రీని ఎప్పుడైతే అనలైజ్ చేసేసి కంపెనీ గురించి ఇండివిజువల్గాను స్పెసిఫిక్గాను అనలైజ్ చేస్తామో నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ ఐపీఓ గురించి ప్రయోజనాలు ప్రతికూలతల్ని కూడా మనం చూస్తామన్నమాట. మొదటిగా ప్రయోజనాలు చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా 2007 నుంచి స్టేబుల్గా ప్రాఫిట్నే రిపోర్ట్ చేస్తూ వచ్చిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ 2021 Q3 రిజల్ట్స్ మనం ఎయిర్టెల్ది చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా లాస్ మేకింగ్ కంపెనీగానే రిపోర్ట్ చేశారు. కానీ ఈ కంపెనీయే కొంచెం స్టేబుల్గా మనకి మంచి ప్రాఫిట్స్ ఆర్ స్టేబుల్గా ప్రాఫిట్స్ని రికార్డ్ చేసుకుంటూ వచ్చిందనమాట. పాయింట్ నెంబర్ 2, ఇది ఇండియాలోనే లార్జెస్ట్ న్యూట్రల్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్. అంటే వీళ్ళు ఈ యొక్క సర్వీసెస్ అంటే ఇంటర్నెట్ నెట్వర్కే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ కానివ్వండి, ఈ షేర్ డేటా సర్వీసెస్ కానివ్వండి, అండ్ మనకి ద అదర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు కేటర్ అవ్వడం వల్ల వీళ్ళకి డిఫర్డ్ ఆర్ డైవర్సిఫైడ్ క్లయింట్ బేస్ ఉండడం మనం గమనించాలి. అది వీళ్ళకి ఉన్న ఇంకొక ప్రయోజనం అన్నమాట. అండ్ ద థర్డ్ అడ్వాంటేజ్ మనం చూసుకున్నట్టయితే
ఈ కంపెనీ కంప్లీట్గా డెట్ ఫ్రీ, అంటే వీళ్ళకి రుణం ఆర్ లోన్ గురించి వరియే లేదు. ఈ కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్లో డెట్టే లేదన్నమాట. సో ఏ కంపెనీలో అయితే డెట్ లేదో అది మనకి చాలా ఒక పాజిటివ్ సైన్గానే మనం చూడొచ్చు అనమాట. అండ్ నాలుగవది, ఈ కంపెనీకి ఒక పెద్ద ఆపర్చునిటీయే కనపడుతుందండి. అది ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఇండియన్ రైల్వేస్ ఇంకొంచెం అంటే ఓవర్ ద ఇయర్స్ ఫ్యూచర్లోని డెఫినెట్గా కంప్లీట్గా డిజిటలైజ్ అయిపోయి మనకి ఈ రైల్వే స్టేషన్స్లో కూడా వైఫై అంటే వైర్లెస్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే ఆ సర్వీసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండే ఛాన్సెస్ ఉందంటే, అండ్ ఇండియన్ రైల్వేసే వీళ్ళకున్న అతిపెద్ద క్లయింట్. సో డెఫినెట్గా ఈ కంపెనీ కూడా ఆ పర్టికులర్ సంబంధించి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చాలా ఎక్కువే ఉంది. అండ్ ఫైనల్గా ఇంకొక ప్రయోజనం మనం ఈ పర్టికులర్ కంపెనీ గురించి చూసుకున్నట్టయితే, మనకి ఈ రూరల్ ఇండియన్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఈ ఇంటర్నెట్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, మనం ఎలాగైతే ముందు చూసామో ట్రై వాళ్ళు ఇచ్చిన నంబర్స్ కూడా అవి కూడా చాలా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఇంటర్నెట్ యూజర్స్ ఎక్కువ అవ్వగా మనకి ఈ పర్టికులర్ కంపెనీ కూడా ఫేవరబుల్ ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇవ్వండి ప్రయోజనాలు. కానీ ఇప్పుడు మనం అలాగే ఒక ఐపీఓ గురించి ప్రతికూలతల్ని కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ రైల్టెల్ వాళ్ళు పెట్టే ఐపీఓలోని ఈ కంపెనీకి సంబంధించిన ఏ ప్రతికూలతల గురించి మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఈ పర్టికులర్ కంపెనీ ఉన్న ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు లీగల్ లాస్ మారుతూ ఉంటాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు కానీ లాంగ్ పెండింగ్ కేసెస్ చూసుకున్నట్టయితే సెవెరల్ టైమ్స్ వీళ్ళు ఎప్పుడు ఏజీఆర్ డ్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. సో ఇందు మీద చాలా ఒక ఇంట్రెస్టింగ్ కేసే ఉందండి. బట్ అది ఈ ఐపీఓకి సంబంధించింది కాదు. బట్ టెక్నికల్గా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టెలికమ్యూనికేషన్స్లో ఎప్పటికప్పుడు లాస్ అండ్ లీగల్ రెగ్యులేషన్స్ మారుతూ ఉంటాయి. దానివల్ల వీళ్ళ ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ కూడా అలానే కొంచెం అడ్వర్స్గా పడుతూ ఉండొచ్చు ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ స్ట్రిక్ట్ లా ఆర్ రెగ్యులేషన్ వస్తే. సో ఆ పాయింట్ని మీరు గమనించాల్సింది ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ కంపెనీ మీద అవుట్ స్టాండింగ్ కేస్ ప్రొసీడింగ్స్ ఆర్ లీగల్ ప్రొసీడింగ్స్ చాలా వరకు ఉన్నాయండి. ఏవైతే ఈ సివిల్ కేసెస్ కానివ్వండి, అవుట్ స్టాండింగ్ ఆర్ ఐటీ మ్యాటర్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్లోని వీళ్ళ మీద చాలా కేసెసే ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు కంటింజెంట్ లైబిలిటీస్గా చూపిస్తున్నారు. బట్ అది ఎప్పుడైతే మెటీరియలైజ్ అయ్యి నిజంగా లైబిలిటీస్ కింద అది మెటీరియలైజ్ అవుతే మాత్రం ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ మీద దీని ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుందండి. పాయింట్ నెంబర్ 3, ఈ యొక్క కంపెనీకి మేజర్ క్లయింట్ అంటే 25% రెవెన్యూ ఇచ్చే ఒకే ఒక క్లయింట్ మన ఇండియన్ రైల్వేసే. సో ఎప్పుడైనా ఒక పెద్ద కంపెనీ ఒక క్లయింట్ మీదే వాళ్ళ మేజర్ షేర్ ఆఫ్ ఇన్కమ్కి డిపెండ్ అయితే డెఫినెట్గా దానికి తగినట్టు రిస్క్ కూడా కొంచెం హైగానే ఉంటుంది. సో ఆ పాయింట్ని కూడా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. అండ్ లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క డెఫినెట్గా ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్ మేకింగే. బట్ డెఫినెట్గా అది కానీ మనం పాస్ట్ ట్రెండ్స్ నుంచి అబ్జర్వ్ చేసి చూసినట్టుగా అయితే ఈ దాదాపు 2015లో 21.69% నెట్ ప్రాఫిట్ నుంచి ఇప్పుడు కరెంట్ 8%కి పడిపోవడం అనేది ఒక పాయింట్ మనం గమనించాల్సిన విషయం అనమాట. సో ఇవ్వండి ఈ పర్టికులర్ ఐపీఓ ఈ పర్టికులర్ కంపెనీ పెట్టే ఐపీఓ గురించి ఉండే ప్రతికూలతలు. సో మనం ఈ వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. సో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ చాలా వరకు ఇంపార్టెంట్. సో మనం ఇది చూసినట్టుగా అయితే ఈ పర్టికులర్ కంపెనీ ఐపీఓతో మన ముందుకి 16 ఫిబ్రవరి 2021కి వస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ ఐపీఓ 18 ఫిబ్రవరి 2021 కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ వీళ్ళు మనకి ఈ పర్టికులర్ ఐపీఓ సైజ్ ఏదైతే ఉందో అది 819.24 crores అనమాట. అండ్ కంప్లీట్గా ఇది ఆఫర్ ఫర్ సేల్, ఫ్రెష్ ఇష్యూ ఏది లేదండి. సో ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారో దాన్నే డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్న ప్లాన్ తోటి వీళ్ళు ఈ ఐపీఓ పెడుతున్నారనమాట. అండ్ దీంట్లోని ఫేస్ వాల్యూ పర్ షేర్ చూసుకున్నట్టయితే 10 రూపాయలు. వీళ్ళు కోట్ చేసే ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో 93 to 94 రూపీస్ మధ్యలో. మినిమం సైజ్గా 155 షేర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మన ముందుకి ఈ పర్టికులర్ డీటెయిల్స్ని తీసుకొచ్చారనమాట. అదండి మన యొక్క రైల్టెల్ ఐపీఓ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి. మీకు ఈ వీడియో చాలా పర్టికులర్ ఆర్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఒకే టైం. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అని నేను హోప్ చేస్తూ ప్లీజ్ డూ షేర్ యువర్ పర్టికులర్ కమెంట్స్ feedback in the comment section, and also do like the video మీకు కానీ నచ్చినట్టయితే, and also do subscribe to our channel. And finally, before I close,
ఆ ముఖ్య గమనిక ఏదైతే ఉందో ఈ పర్టికులర్ వీడియో ద్వారా జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అది తప్ప ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కానీ ప్రమోషన్స్ కానీ ఏ ఒక్క విధంగా ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కానీ చెప్పడం జరగట్లేదు. సో డెఫినెట్గా మీరు మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్స్ని కన్సల్ట్ చేసుకుని మిగతా పర్టికులర్ డీటెయిల్స్ కూడా ఏవైతే మీకు ఒక అడ్వైజ్ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయో వాటిని కూడా మీరు తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తే అప్పుడు మీ సొంత డెసిషన్స్ ప్లీజ్ తీసుకోండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ డూ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.